Hi, hello, welcome to 10th class maths sets chapter exercise 2.4. So, first question is state which of the following sets are empty, which are not. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎంటీ ఏమైతే ఏవి కావు అని అడుగుతుండు. ఫస్ట్ ఎంటీ సెట్ అంటే ఏంటిది? ఎంటీ సెట్ అంటే ఏంటిది? ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ an empty set or null set or void set. అంటే ఆ సెట్లో ఎట్లాంటి ఎలిమెంట్స్ ఉండొద్దు. ఈ ప్రాపర్టీ ప్రకారము మనము ఎలిమెంట్స్ ఉంటాయో ఉండయో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ది సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్. సో ఫస్ట్ ది సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద గివెన్ పాయింట్. ఒక పాయింట్ తీసుకున్నట్లయితే దీని గుండా ఎన్ని లైన్స్ పోతాయి అని అడుగుతుండు. లైన్ అంటే నో ఎండ్ పాయింట్స్. అంటే మనము వీ కెన్ డ్రా ఇన్ఫినిటివ్ లైన్స్ త్రూ వన్ పాయింట్ కూడా ఈ విధంగా ఎన్నైనా గీయచ్చు. కాబట్టి ఇది ఎంటీ సెట్ కాదు. ఇది ఎల్ ఎం ఎన్ఓ అనుకుందాం. ఈ సెట్లో ఏముంటాయి? ఎల్ కామా ఎం కామా ఎన్ కామా ఓ కామా డాష్ 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 ఇన్ఫినిటివ్. So not empty because the set of lines passing through a point are infinitive. ఒక పాయింట్ గుండా మనం ఎన్ని లైన్స్ గీయచ్చు? ఇన్ఫినిటివ్ లైన్స్ we can draw. So this is a non empty. So next second question, set of odd natural numbers divisible by 2. ఆడ్ న్యాచురల్ నంబర్స్ డివిజిబుల్ బై 2. ఇవి మన కాన్సెప్ట్ తెలిసి ఇక్కడనే చెప్పగలుగుతాం. ఆడ్ న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? ఆడ్ నంబర్స్ అంటేనే విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. కానీ ఇక్కడ అందులో డివిజిబుల్ బై 2 అయ్యేటి ఉంటాయి, ఆ 2తో డివిజిబుల్ అయ్యేటి. సో ఇక్కడ మనము రీజన్ ఏం రాయొచ్చు? ఇది ఎంటీ సెట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకుందాం అనుకుందాం. ఇందులో 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏముండే? మనం ఆడ్ నెంబర్స్ ఏం తీసుకుందాం? 1 3 5 7 9 11 13 ఎట్సెట్రా. సో ఇందులో 2తోటి డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏమి ఉండే? 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మళ్ళీ ఈవెన్ నెంబర్స్ అంటాం. కంప్లీట్గా డెఫినేషన్కి డిఫరెంట్గా ఉంది ఇక్కడ. కాబట్టి ఇది ఎంటీ సెట్ అవుతుంది ఆటోమేటిక్గా. బికాస్ దెర్ ఆర్ నో ఆడ్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ ఎక్స్ లెస్ దాన్ 5. అంటే 5 కంటే తక్కువ అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 7 కంటే ఎక్కువ. ఒకసారి చూడండి, ఎక్స్ లెస్ దాన్ 5 అంటే 5 కంటే తక్కువ ఏంటి? 1 2 3 4 ఉన్నాయి. ఎక్స్ కంటే ఎక్కువ. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయ్యే న్యాచురల్ నెంబర్ ఉంటుందా? 1 2 3 4. తర్వాత ఇది 8 9 10. ఇట్లాంటి వాటికి ఏ నెంబర్ ఏదన్నా ఒక నెంబర్ తీసుకొని ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటి ఉంటాయి అంటే ఉండవు. 5 కంటే తక్కువ 7 కంటే ఎక్కువ నెంబర్స్ ఉండేవి. కాబట్టి దిస్ ఈజ్ ద ఎంటీ సెట్ బికాస్ దెర్ ఆర్ నో న్యాచురల్ నెంబర్స్ దట్ ఆర్ లెస్ దాన్ 5 అండ్ గ్రేటర్ దాన్ 7 ఎట్ ద సేమ్ టైమ్. సో 5 కంటే తక్కువ 7 కంటే ఎక్కువ అయ్యే న్యాచురల్ నెంబర్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ ఈజ్ ఏ కామన్ పాయింట్ టు ఎనీ 2 parallel lines. X is a common point. X is a any 2 parallel lines. సో 2 parallel lines ఒకసారి డ్రా చేద్దాం మనము. ఈ రెండిటికి మన కామన్ పాయింట్ ఉందా? కామన్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంది, ఇది కామన్ పాయింట్, ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఉంటుంది. ప్యారలల్ లైన్ నెవర్ మీట్, కాబట్టి ఇక్కడ మనకు నో కామన్ పాయింట్. సో దిస్ ఈజ్ ద ఎంటీ సెట్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇట్లాంటివి ఏమి ఉండేవి కాబట్టి ఎంటీ సెట్ బికాస్ దెర్ ఆర్ నో కామన్ పాయింట్స్ టు ఎనీ 2 parallel lines. ప్యారలల్ లైన్స్కి కామన్ పాయింట్ ఉంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకు ఎంటీ సెట్ అవుతుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నంబర్స్. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ మనకు గుర్తుండాలి. ఏంటి? వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? 2 3 5 7 11 13. సో దాంట్లో మనకు లిస్ట్ రాసుకున్నట్లయితే ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ రాసుకుందాం. 2 3 5 7 11 13 17 19 23 ఎట్సెట్రా. 100 బిలో ప్రైమ్ నెంబర్స్ అందరికీ రావచ్చు ఉండాలి.
సో ఇక్కడ మనకు ఈవెన్ ప్రైమ్ నెంబర్ అన్నాడు కాబట్టి 2 ఉంటుంది. ఇలా ఒక్కటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంటుంది, మిగతా అన్నీ కూడా ఆడ్ నెంబర్సే. కాబట్టి ఇది నాట్ ఎంటీ, అంటే ఒక ఎలిమెంట్ ఉంది కదా, ఎలిమెంట్ లేకపోతే ఎంటీ సెట్ అవుతుండే. ఇది ఒక ఎలిమెంట్ వచ్చింది కాబట్టి నాట్ ఎంటీ సెట్ అన్నట్టు. బికాజ్ 2 ఈజ్ ద సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్స్. 2 అనేది ఒకటి ఈవెన్ ప్రైమ్. సో సెకండ్ బిట్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఇక్కడ ఫైనైట్ అయితేనేమో మనకు కౌంటేబుల్ ఎలిమెంట్స్ ఉంటే ఫైనైట్, కౌంటింగ్ లేక పాసిబుల్ కాకపోతే ఇన్ఫైనైట్. సో ది సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్, అంటే మనకు చేయొచ్చు కదా, జనవరి టు డిసెంబర్ వరకు 12 ఉంటాయని కౌంట్ చేస్తాం కాబట్టి ఇది ఫైనైట్ సెట్ అవుతుంది. 1 2 3 -99 100. ఇందులో ఎన్ని ఉంటాయి? కార్డినల్ నెంబర్ ఎంత ఇందులో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం. నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12. అంటే మన కార్డినల్ నెంబర్ చెప్పగలిగితే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. ఇందులో ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి, కాబట్టి ఇది కూడా ఫైనైట్ సెట్. తర్వాత ది సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ స్మాలర్ దెన్ 99. ఇది కూడా ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ స్మాలర్ దెన్ 99 అంటే అవి రాయొచ్చు కదా, 2 3 5 7 ఆ విధంగా రాయొచ్చు. ఇది కూడా ఫైనైట్ సెట్. ది సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మనం రాయొచ్చు కదా, ENGLISH. రిపీట్ రావద్దు, ఏమైనా వచ్చినాయో చూసుకొని చెక్ చేసుకోవాలి. ఇది కూడా ఫైనైట్ సెట్. ద సెట్ ఆఫ్ లైన్స్ దట్ కెన్ బి డ్రా parallel to the x-axis.